జల్సాలేనా? యువతరం బాధ్యతగా నడుచుకోవడంలో ఇబ్బందులు పడుతుందా? జెన్జీ వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తుందా? అనేక మంది వచ్చే సందేహాలు ఇవే. కానీ అలాంటిదేమో లేదంటున్నాయి ఇటీవల అధ్యయనాలు. అది ఎలాగో చూద్దాం పదండి. అధ్యయనాల్లో తెలియని అసలు నిజం ఇదే. జెన్జీకి సంబంధించి అంటే చాలామంది జెన్జీ అనగానే వీళ్ళు తాగుడుకు బానిస అయిపోతారు, లేకపోతే డ్రగ్స్కి లాంటివి కూడా బానిస అయిపోతూ ఉంటారు. వీటికి సంబంధించి అసలు వీళ్ళు జెన్జీ అంటేనే ఈ విధంగా వీళ్ళు ఒక జల్సాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక సమాజం పైన లెక్క ఉండదు, అసలు కుటుంబాలను పట్టించుకుని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి జెన్జీ పైన విస్తిపోయే నిజాలన్నీ కూడా ఒక సర్వేలో బయటపడ్డాయట. ఒకసారి చూద్దాం. అధ్యయనాల్లో తెలియని అసలు నిజం ఇదే. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాతో మమేకమై పెరిగిన యువతరం బాధ్యతగా నడుచుకోవడంలో ఇబ్బంది పడుతుందా? వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తుందా? అనేక మంది పెద్దలకు వచ్చే సందేహాలు ఇవే. కానీ అలాంటిదేమీ లేదంటున్నాయి ఇటీవల అధ్యయనాలు. జెన్జీ ఇప్పుడు ఎంతో స్మార్ట్గా ఆలోచిస్తోందని చెబుతున్నాయి. చదువు, జీవితం, ఖర్చులు, లక్ష్యాల పట్ల నేడు యువతీ యువకులు ఒక స్పష్టత ఉంటోందని పేర్కొంటున్నాయి. అది ఎలాగో చూద్దాం పదండి. ఒక డిజిటల్ విధానానికి ప్రయారిటీ అట. ఒక యూజ్ఫుల్ సేవలు, ఆర్థిక చెల్లింపులు, సబ్స్క్రిప్షన్ల నిర్వహణ కోసం జెన్జీ యువత యూపీఐ, ఆటోపే సేవలకు విరివిరిగా ఉపయోగిస్తోంది. సాలరీస్ సంస్థ కో ఫౌండర్ పీయూషి బంగారియా ప్రకారం జెన్జీ యువత తమ ఆర్థిక జీవితంలోని ప్రతి భాగాన్ని డిజిటల్ విధానంలోకి మేనేజ్ చేస్తున్న ఫస్ట్ జనరేషన్. మొత్తానికి లగ్జరీ లైఫ్ స్టైల్ కంటే రోజువారీ అవసరాలు, ఆటోమేటెడ్ బిల్లుకే జెన్జీ ప్రయారిటీ ఇస్తున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసిందట. ఇక్కడ ఈ జెన్జీకి సంబంధించి దేనికోసం ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉన్నారు, దేనికోసం ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి యాప్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా లావాదేవీలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక సర్వేలో సంచలన విషయాలు అయితే బయటపడ్డాయట. దీనికి సంబంధించి 5% విహారయాత్రలు, 5% ఏదైనా ఫారెన్ ట్రిప్స్ కావాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి ట్రిప్స్ కోసం డబ్బులు కేటాయిస్తున్నారు. అదేవిధంగా 11.5% ఆహారం తినడానికి ఖర్చు పెడుతున్నారట, దానికి సమయం కేటాయిస్తున్నారట. అలాగే షాపింగ్ చేయడానికి 11.9% కేటాయిస్తున్నారట. అలాగే ఫైనాన్షియల్ సర్వీసుల కోసం 12.2% అట. 15.7% నిత్యావసర సరుకుల కోసం 15.7% డబ్బులను ఖర్చు పెడుతున్నట. 20.1% బిల్లులు, డిజిటల్ సబ్స్క్రిప్షన్ల పైన కూడా మొత్తం ఖర్చులో 70% ప్లస్ ఈ 5 విభాగాల పైనే అంట. దీనికి సంబంధించి ఈ 5 విభాగాల పైన ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారట. అంటే ఇందులో పనికిరానివి ఏం లేవు, నిజంగా ఇవన్నీ పనికొచ్చేవే, వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉపయోగపడేటివి. అలా విధంగా 20.1% బిల్లులు, డిజిటల్ సబ్స్క్రిప్షన్ల కోసం, 15.7% నిత్యావసర సరుకుల కోసం, 12. ఈ విధంగా విహారయాత్రలు, ఖర్చులు అని చెప్పేసి కూడా ఈ విధంగా ఖర్చు పెడతా ఉన్నారట వాటి కోసం. ఏది నిజం? జెన్జీ ఖర్చుల అలవాట్లు ఎలా ఉంటున్నాయి? ఇదే విషయాలపై సాలరీస్ అనే సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది. సుమారు 5.2 లక్షల మంది ఉద్యోగస్తులైన జెన్జీ వినియోగదారుల మిలియన్ల కొద్ది యూపీఐ లావాదేవీల ఆధారంగా నివేదిక రూపొందించిందట. జెన్జీ అనగానే కేవలం లైఫ్ స్టైల్, విహారయాత్రలు, విలాసవంతమైన ఖర్చులకే ప్రయారిటీ ఇస్తుందనే ముద్ర సమాజంలో ఉంది. కానీ నిజం కాదు. వాస్తవానికి ఈ తరం యువతీ యువకులు కూడా తమ నెలవారీ ఆదాయంలో ఎక్కువ భాగం రోజువారీ అవసరాలు, ఆర్థిక బాధ్యతలకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారట. ట్రావెల్ ఖర్చులు 5%. అధ్యయనం ప్రకారం జెన్జీ యువత తమ మొత్తం ఖర్చులో ఎక్కువగా 20.1% భాగం బిల్లులు, డిజిటల్ సబ్స్క్రిప్షన్లకే వెచ్చిస్తున్నారు. ఆ తర్వాత నిత్యావసర సరుకులకు 15.7%, ఫైనాన్షియల్ సర్వీసులకు 12.2%, షాపింగ్కు అలాగే ఆహారానికి 11.5% ఖర్చు చేస్తున్నారట. ఈ 5 విభాగాలే వారి మొత్తం నెలవారీ ఖర్చులలో 70%కి పైగా ఆక్రమిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక విహారయాత్రల విషయానికి వస్తే అందుకోసం యువతరం తమ బడ్జెట్లో కేవలం 5% మాత్రమే కేటాయిస్తుండడం గమనార్హం. అంటే వీళ్ళు పనికిరాని దుబారా ఖర్చులు లేకుండా, వాళ్ళ యొక్క అవసరాల కోసమే, మితిమిరి ఖర్చులు లేకుండా, వాళ్ళ యొక్క తిండి కోసం లేకపోతే లేదా బయటికి వెళ్ళడం కోసం పనికొచ్చే విధంగానే వాళ్ళు ఖర్చు చేస్తున్నారు తప్ప దుబారా ఖర్చులు కావచ్చు, పనికిరాని ఖర్చులు ఏమో యువత చేయట్లేదు. యువత చాలా మారిపోయారు అని చెప్పి కూడా ఇక్కడ ఈ సర్వేలో తేలింది. అలాగే బాధ్యతలను బట్టి ఖర్చులట. స్టడీలో భాగంగా నిపుణులు జెన్జీ 2 ఏజ్ గ్రూపులుగా, అంటే 18 నుండి 23 ఏళ్ల వరకు ఒక గ్రూప్, అలాగే 24 నుంచి 29 ఏళ్ల వరకు గ్రూప్ విభజించి విశ్లేషించారట. ఈ సందర్భంగా వయస్సు, ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే కొద్దీ వారి అవసరాల ఖర్చులు 50% నుంచి 59%కి పెరిగినట్లు తేలింది. అయితే అవసరం లేని ఖర్చులు మాత్రం 2 గ్రూపులలోనూ 32%గానే స్థిరంగా ఉన్నాయి. అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు గుర్తించారు. అలాగే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ల విషయానికి వస్తే జియో హాట్స్టార్ 12.4% అగ్రస్థానంలో ఉండగా, నెట్ఫ్లిక్స్ 10.7%, స్పాటిఫై 5.6% తర్వాతి స్థానంలో నిలిచాయట. ఇక్కడ ఏజ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించి మూవీస్ చూడడానికి కోసం కావచ్చు, దీనికి సంబంధించి ఎక్కువ కూడా వాళ్ళకు ఓన్లీ 12% పైనే ఖర్చు కేటాయిస్తున్నట్టు. అంటే ఈ సర్వేలో తెలియని విధానం ఏంటంటే ఎక్కువగా దుబారా ఖర్చులు చేయట్లేదు, ఎవరు కూడా పనికిరాని ఖర్చులు కూడా చేయట్లేదు, పనికొచ్చే విధంగానే ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ పనికొచ్చే విధంగానే చేసుకుంటా ఉన్నారు. జెన్జీ పైన రకరకాలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కూడా ఈ విస్తిపోయే నిజాలు. రైట్.
ఒకసారి ఆ వెలుగు పేపర్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వెలుగు పేపర్లో కూడా